మహానాడు మొదటి రోజు కార్యకర్తలు ప్రతినిధులతో హడావిడిగా అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం మహానాడులో గుడివాడ ఎమ్మెల్యే వెన్నిగండ్ల రాము గారు కూడా పాల్గొన్నారు. సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత జరుగుతున్నటువంటి మహానాడు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారి స్పీచ్, లోకేష్ గారి స్పీచ్ చూసారు, ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. వెరీ గుడ్ వాతావరణం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను చాలా రోజుల నుంచి. కానీ ఈసారి చాలా అద్భుతంగా జరిగింది. కడప అనేసరికి ఇంకా స్పీడ్ జరుగుతుంది. చాలా బాగుంది సార్. అంటే కొత్త టెక్నాలజీ అంటే నారా లోకేష్ గారు కార్యకర్తలకు ఏం చేయబోతున్నారు, ఒక 6 పాయింట్ ఫార్ములాతో ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. కార్యకర్తలు పూర్తిగా అండగా ఉండే విధంగా చేస్తున్నారు, ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. బేసికల్ చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ, కార్యకర్త అధినేత అనే కాన్సెప్ట్లో వెళ్తూ ఉంది మనకి. అలాగే ప్రతి కార్యక్రమం కార్యకర్తల సంక్షేమం కోసం ఈ 3 రోజుల కార్యక్రమాల్లో ఎక్కువ శాతం దానికే కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ. ఫైనల్ క్వశ్చన్, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హెల్త్ ఇష్యూస్ అడ్డుపెట్టిన అమెరికా వెళ్ళిపోతున్నాను ఒక ప్రచారం నడుస్తుంది. అమెరికా ఎక్కడికి వెళ్ళలేని వాడికి అంత చిన్నలేదు. కానీ బేసిక్గా దాంట్లో మీరేం కంగారు పడాల్సింది, న్యాయం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చేసిన అన్యాయాలకి ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. అది ఈ లోకంలోనూ ఈ ప్రభుత్వంలో. లిక్కర్ స్కామ్లో త్వరలో జగన్ అరెస్ట్ కాబోతున్నారు ప్రచారం. లిక్కర్ స్కామ్ అనేది స్పష్టంగా జరుగుతుందని చెప్పారు. పారదర్శకంగా ఉంది. అసలు దాంట్లో ఓపెన్ బుక్, అది ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది. సో చాలా స్పష్టంగా ఉంది. అది మీరు చూసినా మీకే తెలిసిపోతుంది, మీకు అంత తెలిస్తే నాకు అంతే తెలిసిపోతుంది. వంశీని రాజకీయం కక్షతో పెట్టి బెయిల్ కూడా రాకోకుండా వరుస కేసులు పెడుతున్నారని మన మాజీ మంత్రి పేరునని వరుస కేసులు ఉంటే కేసులు పెట్టుకొని ఏం చేస్తారని తప్పే ఉంది. బేసికల్గా దాంట్లో ఇప్పుడు రియల్గా కేసులు మాది ఏమైనా దీంట్లో తప్పు ఉందని ఏమైనా చూపించమనండి, దాంట్లో నుంచి ఏం పర్వాలేదు. సో జరిగేది వాస్తవం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత ముందులో తప్పుడు కేసులు ఎక్కడా ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టిన దాఖలాలు లేవు. అదైతే క్లియర్గా ఉంది. ఖచ్చితంగా కేసులన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి చర్యలు అయితే ఉంటాయని చెప్తున్నారు. మా ఎంపీ కేసులేని చిన్ని గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం చిన్ని గారితో కూడా. సార్, చిన్ని గారు, సార్ మహానాడు ఎలా చూశారు? అంటే కార్యకర్తల జోష్ అంతా చూశారు, ఏమనిపిస్తుంది సార్? ఇవాళ మొదటి రోజు మహానాడు బ్రహ్మాండంగా కార్యకర్తల జోష్తో, నాయకుల తీర్మానాలతో అతి అద్భుతంగా జరిగింది. తప్పకుండా మహానాడులో ఇవాళ పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి స్పీచ్ కూడా చాలా అద్భుతంగా, తీర్మానాలు ప్రవేశపెట్టిన తీరు కూడా లోకేష్ గారు చాలా అద్భుతంగా ఉంది. మహానాయుడు రేపు ఎల్లుండ మరింత బ్రహ్మాండంగా మరిన్ని తీర్మానాలు రేపు ప్రవేశపెట్టి ఎల్లుండి బహిరంగ సభ చాలా అద్భుతంగా కడపలో ఎన్నడూ చూడని విధంగా మహానాడు జరగబోతుంది. లోకేష్ గారికి కీలక పదవి రాబోతుందని టాక్ నడుస్తుంది. రేపు ఎల్లుండి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు మా యువ నాయకుడికి ఇంకా అత్యుత్తమ పదవి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వారి ఆశలకు అనుగుణంగా వారికి పదవి ఇస్తారని, గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి ఇస్తారని మేమందరం కూడా అనుకుంటున్నాం. కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎవరిని వదలను. గత 5 ఏళ్లుగా కార్యకర్తల్ని ఎంత క్షోభ పెట్టారు వాళ్ళందరి, అంటే వాళ్ళ గురించి చెప్తారని ఇందాక లోకేష్ గారు. తప్పకుండా కార్యకర్తలకి తోడుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల బలమన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాలుగా కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. గత 5 సంవత్సరాలు ప్రభుత్వ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. తప్పకుండా వాళ్ళని రక్షించుకోవడమే కాకుండా వాళ్ళని ఆర్థికంగా కానీ మరిన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా గౌరవ నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగానే రేపు పార్టీ తీర్మానం కూడా, రేపు 6వ తీర్మానమైన పార్టీ కార్యకర్తల సంక్షేమ తీర్మానాన్ని రేపు 6వ తీర్మానం బ్రహ్మాండంగా ఆమోదించడం జరగబోతుంది. సార్, ఖచ్చితంగా లోకేష్కి సంబంధించి కీలక పదవి ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన రేపు వచ్చే అవకాశం ఉందని ఎంపీ కేసీఆర్ చిన్ని చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మహానాడు కార్యకర్తల పండుగ కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.